వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను భారతదేశం అంతటా అమలుపరచడం జరిగింది. అగ్రవర్ణాలకు ప్రభుత్వాలు ఏ విధంగా మేలు చేస్తాయో బీసీ ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. బీసీల రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు నోరు మెదపని పార్టీలు ఆధిపత్య కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు రాగానే శరవేగంతో ముందుకు దూసుకెళ్తాయి. కేంద్రానికి పంపించి సంవత్సరం 3 నెలలైనా కేంద్ర ప్రభుత్వం ఉలుపు పలుకు లేదు, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారం రోజుల్లో అమలు చేయాలి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ టి చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం హైదరాబాద్. ఈరోజు మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఈ రిజర్వేషన్లు అనేటివి వేల సంవత్సరాలుగా కుల వివక్షత పేరున అణిచివేయబడ్డటువంటి వర్గాలకు మిగతా వర్గాలతో సమానంగా ఎదగడానికి, సమాన అవకాశాలు కల్పించడానికి, అదేవిధంగా చారిత్రకంగా జరిగినటువంటి అన్యాయాలకు కంపెన్సేట్ చేయడానికి మరియు సామాజిక న్యాయం కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి సాధనములు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే, అసమానులను సమానులతో ట్రీట్ చేయడం అంటే అసమానతను పర్మనెంట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వీరికి ప్రత్యేకమైనటువంటి రక్షణ మార్గాలు అవసరం కాబట్టే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగంలో మొట్టమొదట ఈ రిజర్వేషన్లు ఆర్టికల్ 16(4)లో ఉద్యోగాలలో కల్పించబడ్డాయి. అయితే ఆర్టికల్ 16(4)లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. తర్వాత కాలంలో కోర్టులు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీలు, ఎస్టీలు మరియు ఇతర బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 15(4) విద్యలో రిజర్వేషన్ల గురించి చెప్పడం జరిగింది. అయితే ఆర్టికల్ 15(4) కానీ 16(4)లో కానీ ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి విషయం పైన ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఆర్టికల్ 16(4) ప్రకారం ఉద్యోగాలలో సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేనట్టయితే వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఎంత శాతం అని చెప్పలే. తర్వాత కాలంలో కోర్టులు ఇంటర్ఫియర్ అయి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం కల్పిస్తూ 50%లో మిగిలింది బీసీలకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవారు ఎవరు అని చెప్పి నిర్ధారించడానికి ఆర్టికల్ 340 కింద ఒక కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మొట్టమొదట 1953లో కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాకా కాలేకర్ కమిషన్ 2399 కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించడం జరిగింది. కానీ నెహ్రూ ఆ రిపోర్ట్ను ఆమోదించకుండా తిరస్కరించడం జరిగింది. తర్వాత కాలంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ను గుర్తించడానికి ఎలాంటి కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయలేదు. 1961లో నెహ్రూ గారు ఒక మెమో ఇస్తూ బ్యాక్వర్డ్ క్లాసెస్ను గుర్తించే బాధ్యత ఇక రాష్ట్రాలదే అని చెప్పి కేంద్రం యొక్క బాధ్యత నుంచి తప్పించుకోవడం జరిగింది. 1977లో జనతా గవర్నమెంటు మళ్ళీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ఫుల్ఫిల్ చేసుకోవడం కొరకు మండల్ కమిషన్ను, రెండవ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండల్ కమిషన్ 79 డిసెంబర్లో తన రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్ అమలుకు నోచుకోలేదు. 1990లో అప్పటి ప్రధాని విపి సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలుపరచడం జరిగింది. సో ఆ రిపోర్టుకు వ్యతిరేకంగా ఇందిరా సాహ్ని మరియు ఇతరులు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇదే తరుణంలో 1991లో పివి నరసింహారావు గారు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఇందిరా సాహ్ని కేసులో విన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా విని 9 మంది జడ్జులలో 8 మంది జడ్జులు రాజ్యాంగపరంగా ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని చెప్పి కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా మండల్ కమిషన్ రికమెండ్ చేసిన 27% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలలో చెల్లుతాయని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కోర్టులు ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని చెప్పిన తర్వాత ఆధిపత్య కులాలు ఊరుకోకుండా మళ్ళీ మాకు ఆర్థికపరంగా రిజర్వేషన్లు కావాలనేటువంటి డిమాండును ప్రభుత్వాల మీద పెట్టడం జరిగింది. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆర్థికపరమైన రిజర్వేషన్ల గురించి రికమెండేషన్లు చేయడం కొరకు మేజర్ సిన్హా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేజర్ సిన్హా కమిషన్ కూడా 2010లో తమ రికమెండేషన్స్ను ఇస్తూ 10% రిజర్వేషన్లు ఆర్థికపరమైన వర్గాలకు ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా తన కమిషన్ రిపోర్ట్లో చెప్పలేదు. వారికి ఇతరత్ర బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పిందే తప్ప 10%
రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని ఎక్కడ కూడా వారి రికమెండేషన్స్లో ఇవ్వలేదు. 2019లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు తమ వర్గాలకు లాభం చేయాలనే ఉద్దేశంతో 103వ రాజ్యాంగ సవరణ తీసుకొని రావడం జరిగింది. మొట్టమొదట కేంద్ర క్యాబినెట్ జనవరి 7న ఈ 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడం, 8న లోక్సభ, 9న రాజ్యసభ, 11న రాష్ట్రపతి ఆమోదం, 12న గజెట్, 14న దేశవ్యాప్తంగా అమలు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాని వారు, అందులో ఉన్నటువంటి పేదవాళ్లకు 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10% వరకు రిజర్వేషన్లు కల్పించవచ్చు. అంటే ఇప్పటికే రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఈ రిజర్వేషన్లో స్థానం లేదు. కేవలం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాని వర్గాలలో ఎవరైతే పేదలు ఉంటారో వారికి వర్తింపజేయడానికి ఈ ఆర్థికపరమైన రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. అందుకు ఆర్టికల్ 16లో 6 అని చేర్చడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 15లో కూడా 6 చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ వాడిన పదం ఏంటంటే అప్ టు 10% రిజర్వేషన్ కల్పించవచ్చు. వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను భారతదేశం అంతటా అమలుపరచడం జరిగింది. నాకు తెలిసి ఏ చట్టము, ఏ రాజ్యాంగ సవరణ ఇంత స్పీడ్గా భారతదేశ చరిత్రలో జరగలేదు. మరి అగ్రవర్ణాలకు ప్రభుత్వాలు ఏ విధంగా మేలు చేస్తాయో బీసీ ప్రజలు గమనించాల్సిందిగా నేను కోరుతాను. బీసీల రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు నోరు మెదపని పార్టీలు ఆధిపత్య కులాలకు సంబంధించిన రిజర్వేషన్లకు రాగానే శరవేగంతో ముందుకు దూసుకెళ్తాయి. తెలంగాణలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలలో కల్పించాలని, వాటిని 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ శాసనసభ గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపించి సంవత్సరం 3 నెలలైనా కేంద్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వారం రోజుల్లో అమలు చేసినారు. అది వారి ఘనత. ఈ రిజర్వేషన్ల గురించి మళ్ళీ అప్పీల్ సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 3:2% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చెల్లుబాటును అంగీకరించడం జరిగింది. బెంచ్లో ఉన్నటువంటి ఆనాటి సీనియర్ జడ్జిలు, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ లలిత్ గారు కానీ, అదేవిధంగా రవీంద్ర భట్ గారు కానీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఒప్పుకోలేదు. కేవలం 3 జూనియర్ జడ్జెస్ మాత్రమే ఆమోదం చెప్పడం జరిగింది. డిసెంట్ నోట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కోర్టులు అనేక సందర్భాల్లో బీసీలకు వారు విధించినటువంటి 50% సీలింగ్ను దాటినప్పుడు ఆ రిజర్వేషన్ జీవోలను కొట్టివేయడం జరిగింది. ఇప్పటికే స్వతంత్ర భారతంలో 8 రాష్ట్రాల్లో కోర్టులు కొట్టివేశారు. మన రాష్ట్రంలో కూడా చూస్తే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లో 44% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వస్తే రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అనుమతించడం జరిగింది. మరి ఈ దేశంలో వ్యవస్థలు ఎవరి కొరకు పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ 50% దాటి సీలింగ్ను సుప్రీంకోర్టు అనుమతించడాన్ని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆర్ఎఫ్ నారిమన్ గారు కేరళలో కృష్ణా మెమోరియల్ స్పీచ్ ఇస్తూ 2024లో తీవ్రంగా దుయ్యబట్టడం జరిగింది. అయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని మనం పరిశీలిస్తే తమిళనాడు రాష్ట్రం నిర్ద్వందంగా ఈ 10% మేము అమలు చేయమని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఈవెన్ హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ ఇస్తే వాళ్ళు అదే అఫిడవిట్ వేశారు. ఇప్పటి వరకు తమిళనాడులో 10% ఈడబ్ల్యూఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమల్లో లేవు. అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో కూడా చాలా స్టేట్లలో లేవు. అస్సాంలో విద్యలో ఉన్నాయి కానీ ఉద్యోగాలలో లేవు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కేరళ కానీ కర్ణాటక గురించి మనం మాట్లాడితే అక్కడ కేరళ, కర్ణాటకలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అమలు చేయడం జరుగుతుంది. కానీ తెలంగాణలో అట్లాంటి ప్రయత్నం ఏమీ లేకుండానే 21 నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. రాజ్యాంగంలో చెప్పినటువంటి పదాలు ఏంటంటే 10% వరకు కల్పించవచ్చు, కానీ ఇక్కడ 10% అమలు చేస్తున్నారు. మరి వీటి చట్టబద్ధత గురించి, అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వలన సబ్బండ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనం ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే
ఈ మధ్యకాలంలో 2024లో జరిపినటువంటి సిపెక్ సర్వే అంటే కుల సర్వే అని మనం వాడుతూ ఉన్నాం. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము తెలంగాణలో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 56.33%, ఓసీలు 15.79% ఉన్నారు. ఈ ఓసీలలో 15.79%లో కులం చెప్పని వాళ్ళు సుమారు 12,04,000 మంది ఉన్నారు. వీరిని తీసివేస్తే మనకు నెట్టుగా మిగిలినటువంటి ఓసీలు కేవలం 12.35%. ఈ 12.35%లో కూడా పేద ఓసీ వర్గాలు, ముఖ్యంగా 8 లక్షల లోబడి ఆదాయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారని మనం లెక్కిస్తే సుమారు 4% పైబడి కూడా ఉండరు. మరి 4% కూడా పైబడని వర్గాలకు ఇక్కడ 10% రిజర్వేషన్ అమలు కావడం జరుగుతుంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల జనాభా చాలా ఎక్కువ. సో ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం కూడా దాదాపు 88% జనాభా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జనాభా. మరి ఈ 4% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వలన ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయో మనం మొన్న జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఉద్యోగాలను చూస్తే మనకు తేటతెల్లమవుతుంది. మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 562 గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇందులో ఓసీలు జనరల్ కోటా కింద 108 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే సుమారు 19.2%. అది కాకుండా 10% ఈడబ్ల్యూఎస్ కింద 64 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే మొత్తం 172 మంది సెలెక్ట్ అయినారు. 562 మందిలో 172 మంది అంటే 30.62%. ఆల్రెడీ జనరల్ కేటగిరీలో 19.20% సెలెక్ట్ అయ్యారు. మరి 12.5% మొత్తం ఓసీ జనాభా. మరి 12.5%కు ఆల్రెడీ 19.2% వాళ్ళు సెలెక్ట్ అయినారు. మళ్ళీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వడంతో మరొక 64 మంది సెలెక్ట్ అయ్యి మొత్తానికి 30.60% వారు సెలెక్ట్ కావడం జరిగింది. మరి ఇది ఏ నిష్పత్తిలో ఉందో పరిశీలించాల్సిందిగా మీకే చెప్తున్నాను. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ వర్సెస్ మెరిట్ మనం చూసినట్టయితే చాలా ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ మెరిట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ ర్యాంకుల కంటే చాలా చాలా తక్కువ ర్యాంకులు వచ్చిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మనం గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్లో కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 758. కానీ బీసీబీకి కట్ ఆఫ్ ర్యాంకు 436, అదేవిధంగా బీసీడీలో 446 కట్ ఆఫ్ ర్యాంకు. మనం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో డిఎస్సి కట్ ఆఫ్ మార్కులు చూసినట్టయితే ఈ డిఎస్సిలో టీచర్ రిక్రూట్మెంట్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్కులలో ఆదిలాబాద్ జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ర్యాంకు 1948. కానీ ఎస్సీల కట్ ఆఫ్ ర్యాంకు 493, ఎస్టీలది 451. ఇది రాష్ట్రంలో వివిధ జిల్లాలలో టీచర్ రిక్రూట్మెంట్లో డిఎస్సిలో వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్కులు. ఈ విషయాన్ని మేము మా పుస్తకంలో సామాజిక న్యాయమే బీసీ నాదం బీసీ వాదం పార్ట్ 2లో పొందుపరచడం కూడా జరిగింది. ఇది ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సామాజిక న్యాయం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో ఇంకొక విధమైనటువంటి అన్యాయం కూడా ఈ ఈడబ్ల్యూఎస్ పీపుల్కు జరుగుతూ ఉంది. ముఖ్యంగా 8 లక్షల ఆదాయం లోపల ఉన్నవారే దీనికి అర్హులు. అయితే ఈ ఆదాయం లెక్కించే క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సరి అయిన అవగాహన లేకపోవడంతో ప్రతి ఒక్కరికి ఇంచుమించు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఆధిపత్య కులాలలో ఉన్న నిజమైన పేదవారికి కూడా న్యాయం జరుగుతలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి ఈ 8 లక్షల ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు క్రీమీ లేయర్ కూడా 8 లక్షల ఆదాయమే ఉంటుంది. కానీ అందులో ప్రభుత్వ జీతాలు కానీ అదేవిధంగా వ్యవసాయ ఆదాయం కానీ లెక్కలోకి తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రభుత్వ ఆదాయాన్ని అదేవిధంగా వ్యవసాయ ఆదాయాన్ని కూడా లెక్కించాలి. కానీ అది లెక్కించకుండా సర్టిఫికేట్లు ఇవ్వడంతో ఈరోజు ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికేట్ పొందగలుగుతున్నారు. సో ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఫ్రాడులెంట్గా తీసుకురావడం వలన కూడా చాలామంది అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పక తప్పదు. ముఖ్యంగా కోర్టులు బీసీలకు ఎప్పుడైనా రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి విషయానికి వస్తే ప్రతిసారి మాకు క్వాంటిఫైయబుల్ డాటా కావాలి, అదేవిధంగా కమిషన్ల రిపోర్ట్లు కావాలి అని రకరకాల కొరీలు పెడతాయి. మరి ఏ క్వాంటిఫైయబుల్ డాటా ఉందని చెప్పి
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. మీరు ఎంపరికల్ డాటా కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాగరాజు కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు, అదేవిధంగా జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ నారాయణ గుప్తా కేసు కావచ్చు, జయశ్రీ లక్ష్మీ పాటిల్ వర్సెస్ మహారాష్ట్ర కేసు కావచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండానే ఇక్కడ 10% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించుకోవాలి. ఇవాళ ఎస్సీలకు ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆర్టికల్ 335 ఇతర ప్రొవిజన్ల ద్వారా వాళ్ళకు ఆ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ ఈడబ్ల్యూఎస్ వారికి వాళ్ళ మొత్తం జనాభా కూడా 10% లేదు, 10% అమలవుతున్నాయి. నిజంగా ఈడబ్ల్యూఎస్ అనుకుంటే 4% కూడా ఉండదు. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడడం జరగలేదు. ఎక్సెప్ట్ ఆర్టికల్ 330, 332లో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించమన్నారు. ఈవెన్ ఇందిరా సహాని కేసులో కూడా ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వర్సెస్ అడోకేట్ రిప్రజెంటేషన్ పైన డిస్కషన్ జరిగింది. వారు కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఒప్పుకోలేరు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేటివి డిస్ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ను లేదా ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ పీపుల్ ఎంత, అదేవిధంగా వారికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేటువంటి దానిపైన ఒక రికమెండేషన్స్ తీసుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.